మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ మాజీ అధ్యక్షులు హనుమంతరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనాభా కులగణనలో మోదీ ఓబీసీలకు అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కాకుండా కొత్త విధానంలో కులగణన చేపట్టడం సరికాదని తెలిపారు. దేశంలో అత్యధిక జనాభా గల ఓబీసీల జనగణన ప్రత్యేకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ డిటెక్టర్ పాలన కొనసాగిస్తున్నాడని, నరేంద్ర మోదీ తీసుకొస్తున్న కొత్త జీవో వింతగా విచిత్రంగా ఉందని అన్నారు. ఆ రోజులలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కలిసి ఉండేది. ఎన్నిసార్లు ఏ ఆఫీసర్ కు మాట్లాడినా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చేది మాకు లేదు. ఎందుకంటే వారి రిజర్వేషన్ లేదు, 27% ఉన్నది. కానీ వీఆర్ నాట్ క్రాసింగ్ డబుల్ డిజిట్. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రలో ఏ విధంగానైనా ఆయన తెలుసుకున్నాడు, నిరుద్యోగుల సమస్య, రైతుల సమస్య, అట్టడుగున ప్రజల సమస్య. అప్పుడు ఆయన అన్నాడు, అరే నాకు ఇంతవరకు తెలిసింది ఎస్సీ ఎస్టీలకు కాదు ఓబీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అనగానే ఒక ఊపు వచ్చింది. రాహుల్ గాంధీ గారు చెప్పిండు కనుక ఇది మనకు జరగకుండా చూడాలనే దాని మీద ఒక జీవో తీసిండయా. ఏం జీవో ఇది? జీవోనేనా నాకు అర్థం కాదు. ఈ కేంద్రంలో హోమ్ మినిస్టర్ ఏది చెప్తే ఇక్కడున్న ఐఏఎస్ వినాలి, ఇక్కడున్న పోలీసులు వినాలి. రామకృష్ణ గారు ఒక జీవో తీసిండండి. ఆ రోజులలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కలిసి ఉండేది. ఎన్నిసార్లు ఏ ఆఫీసర్ కు మాట్లాడినా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చేది మాకు లేదు. ఎందుకంటే వారి రిజర్వేషన్ లేదు, 27% ఉన్నది. కానీ